ఓటు ఎలా వేయాలో తెలుసా? మీ ఓటు వేయడానికి ఓటర్ల జాబితాలో మీ పేరును గుర్తించడం తప్పనిసరి. మొదటిగా elections.ac.gov.in వెబ్సైట్ను సందర్శించి ఓటర్ ఎపిక్ కార్డ్ ద్వారా శోధించండి. మొదటిగా భాషని, ఎపిక్ నంబర్ను, రాష్ట్రంను నమోదు చేసి క్యాప్చా కోడ్ని ఎంచుకోండి. కొన్ని సెకన్లలో మీరు మీ పేరును ఓటరు జాబితాలోని పోలింగ్ స్టేషన్ వివరాలు పొందగలరు. ఒకవేళ మీకు మీ ఎపిక్ నంబర్ తెలియకపోతే మీరు మీ వివరాలను మొబైల్ నంబర్తో శోధించవచ్చు. మీ వద్ద ఓటర్ ఐడి లేకపోతే మీరు ఈ 12 రకాల ఐడిలలో దేనినైనా ఉపయోగించవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, యూడిఐడి కార్డ్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆర్జే స్మార్ట్ కార్డ్, పెన్షన్ డాక్యుమెంట్, అధికారిక గుర్తింపు కార్డు, ఉపాధి హామీ కార్డు. మొదటి పోలింగ్ అధికారి ఓటరు జాబితా ద్వారా మీ గుర్తింపును ధృవీకరిస్తారు. రెండవ పోలింగ్ అధికారి మీ ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా చుక్కను రాస్తారు. మీ స్లిప్ ఇచ్చి మీరు సంతకం చేశాక మూడవ పోలింగ్ అధికారి బ్యాలెట్ యూనిట్ యొక్క వెరిఫికేషన్ మరియు యాక్టివేషన్ నిర్ధారిస్తారు. బ్యాలెట్ యూనిట్లో మీకు నచ్చిన అభ్యర్థి కోసం బ్లూ బటన్ను నొక్కండి. రెడ్ లైట్ ద్వారా మీ ఎంపికను నిర్ధారించుకోవచ్చు. అలాగే వివిప్యాట్లో ఓటు వివరాలను ధృవీకరించండి. వివిప్యాట్ నుండి ప్రింటెడ్ స్లిప్లో సీరియల్ నంబర్, అభ్యర్థి పేరు మరియు అభ్యర్థి గుర్తు ఉంటుంది. వివిప్యాట్ స్లిప్ 7 సెకన్ల కనిపిస్తుంది. స్లిప్ సీల్డ్ కంపార్ట్మెంట్లోకి పడిపోతుంది. బీప్ శబ్దం విజయవంతమైన మీ ఓటు నిర్ధారిస్తుంది. ప్రింటెడ్ స్లిప్ బీప్ శబ్దం రాకపోతే ప్రిసైడింగ్ అధికారికి తెలియజేయండి.